Hi friends, welcome to my channel Swati Kitchen Creation. Friends, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి అండి. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకునే కాకరకాయ నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, కాకరకాయలను వాష్ చేసుకొని వాటర్ లేకుండా క్లాత్ తోని తుడుచుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని పీసెస్ అన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ హాట్ వాటర్ పోసుకొని చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, పౌడర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. కాకరకాయ పీసెస్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, కాకరకాయ అంటే ఇష్టపడని వారి కోసం ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా చేశారంటే కాకరకాయ అనేది అస్సలు చేదుండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కాకరకాయ పీసెస్ అండి బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఒక 50% కాకరకాయలు ఫ్రై అయితే సరిపోతాయండి. ఫ్రెండ్స్, కాకరకాయలు అనేది ఫ్రై అయిపోయండి. ఇలా ఉంటే సరిపోతుందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చపచ్చగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, తాలింపు కోసం అయితే నేనైతే కాకరకాయ పీసెస్ అనేవి ఫ్రై చేసుకున్న రిమైనింగ్ ఆయిల్లోనే అయితే తాలింపు అయితే చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2-3 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్న చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్. ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే బౌల్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కాకరకాయ పీసెస్ అన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అయితే ఒక 3 డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి రైస్ చపాతీలోనికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.